నీట్ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణలోనూ ఈ ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ రక్షణ సేన విద్యార్థి నాయకులు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ రక్షణ సేన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ చేసిన దీక్ష విరమించేది లేదంటున్న విద్యార్థి నాయకులు పోలీస్ స్టేషన్ లోపలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఇక కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలోనూ టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఇలాంటి దీక్షనే చేస్తున్నారు.